అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో అమృతాహారంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు చెన్నమ్మ గారు, వెంకటరమణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీ ధ్యాన పరిచయం. నేను 2012లో వచ్చాను మేడం. నాకు ఆరోగ్యంగా బాగా ఉన్నాయి. ఎలా వచ్చారు? నేను గురునాథన్ ద్వారా వచ్చాను మేడం ధ్యానంలోకి. సో ఎన్ని గంటలు సాధన చేశారు? నేను ఎక్కువ అమాస ధ్యానానికి ఎక్కువ వస్తాను కేర్ సెంటర్లో. మీ ధ్యాన పరిచయం మేడం. నేను వచ్చి 3 ఏళ్ళు అయిందమ్మా. మా అయ్యగారికి బాగాలేక వచ్చినాం. ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయినాక ఏం వస్తాలమ్మా వద్దులే అన్నారు. చనిపోతే మళ్ళీ ఆయనకు అంతవరకు ఉంది, అయితే మళ్ళీ వద్దామని నేను వచ్చిన కాడ నుంచి కత్తి హుషారుగానే ఉంటుంది వంటలు. అది అనేది 3 ఏళ్ళు అయింది మాంసాహారం తీసుకోక. శాకాహారంలోకి వచ్చారు. ఇంకా భోజనం కూరగాయలన్నంతోనే తిన్నాం. అది ఓకే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ధ్యానంలోకి వచ్చే పర్వాలేదమ్మా. కొద్దిగా కాళ్ళు నొప్పులు అనేది కొద్దిగా శాంతిగా ఉండి చిన్నగా ఇంట్లోనే చేసుకుంటున్నాం. అమాస రోజు కొన్న రోజు అమ్మాయి పార్వతి రమ్మంటుంది. గాడికి వచ్చి 2 గంటలు అటు కూర్చొని అని చెప్పేయి ఎంతో. కడతాల్ పిరమిడ్కి వెళ్ళారా? నేను వెళ్ళలేదమ్మా. ఇక్కడ మీ ఊర్లో మీకు పిరమిడ్ ఉందా? అబ్బాయి వెళ్తే కేర్ సెంటర్ ఎల్కే చేసుకుంటుంటాం ఎక్కువ. ఇంకెప్పుడన్నా కొనకాడి పోవాలంటే 10 మంది అనుకొని వెళ్తాను. అంతా బాగుంది. అంతా బాగానే ఉందమ్మా. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా పోవాలన్నా పోయి రండామా అంటారు. ఎట్నే డబ్బులు ఇవ్వాలన్నా కానీ అన్నదానానికి పిల్లలు ఇద్దరిని అడిగినా 200 అట్టిస్తారు. సో ఇస్తున్నారు డొనేషన్ కూడా ఇస్తారు. ఓకే. అన్నదానాన్ని బట్టి ఇయ్యమా అదేం లేదు, మంచిదేనామా అని ఇస్తారు కొడుకులు. సో మీరు ఎప్పుడు శాకాహారంలోకి వచ్చారు? నేను 2012లో వచ్చాను మేడం. నేను గురునాథన్ ద్వారానే వచ్చాను మేడం. శాకాహారి ఎప్పుడయ్యారు? నేను అప్పుడు అప్పుడు ఒంట్లో బాగలేదని పిరమిడ్కి వచ్చి అప్పుడు గురునాథన్ చెప్పారు ధ్యానం వచ్చి చేసుకోమ్మా తగ్గిద్ది నీకు అన్నారు. సరే అని వచ్చి ధ్యానంలో చేశాను. ఇప్పుడు నాకు అంతా బాగుంది మేడం. ఇప్పుడు అప్పుడు ఒంట్లో బాగలేని కింద కూర్చుంటే లేవలేను. ఇప్పుడు నాలుగు పెట్టుకొని లేచాను. అప్పుడు ఇప్పుడు నాలుగు పెట్టుకోకుండా లేస్తున్నాయి మేడం. నాకు అప్పుడు ధ్యానం వల్లే బాగా జరిగింది. ధ్యానంలోనే బాగుంది మేడం. అంతకుముందు మీరు మాంసాహారం తీసుకునేవాళ్ళు మేడం. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడే బాగుంది మేడం. ధ్యానంలో కూరగాయల భోజనమే బాగుంది మేడం. నాకు శాకాహారమే బాగుంది మేడం. ర్యాలీలకు వెళ్తూ ఉంటారు? వెళ్తాం మేడం. ఎక్కడెక్కడ వెళ్ళారు? మార్చివారం అనే అటని తను వెళ్తాం మేడం. అడిగొప్పలో చింతపిల్లతో వెళ్తాం మేడం. ఇప్పుడు జీవితం అంతా బాగుంది మేడం. మా వాళ్ళు కూడా అంటారు మేడం ఈ పిల్లకి ధ్యానం పిచ్చి అంటే నన్ను మీరు హాస్టల్ మీరు కూడా చేసుకొని రారా ధ్యానం పిచ్చి అంతేంటి తను కూడా ప్రతిసారి మంది అన్నారు. మీరు ఇలా అంతే నువ్వుకొని అంటాం మేడం మా వాళ్ళని. సరే అని ఆ పిల్ల ఇష్టం లే అని చెప్పి ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తున్నారు. చూసా మేడం. మా ఊరు కూడా ఒకసారి 2 సార్లు వచ్చింది మేడం. కట్టాలు కూడా వెళ్ళాం మేడం 4-5 సార్లు. సార్ నాకు బాగా ఆశ్చర్యం పోయాలి మేడం. ఎవరు వద్దు మీ సంతోషం ఉన్నారు అంటారు మేడం. మీరు ఇంకా పత్రిక పుస్తకాలు ఏమైనా చదివారా? చదవలేదమ్మా. నాకు ఏం చేస్తూ ఉంటారు? పొలమే, పొలం పనులు. అప్పుడు ఎలా ఉంది పొలం పని? ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా? ఇంకా ఆయన పోయినాక నేను పొలం వెళ్ళలేదమ్మా. 1 సంవత్సరం పోయినాను. కోడలు బాద్ది నేను ఇంటికాడే ఉంటున్నా. పిల్లల్ని చూసుకుంటా, మనవాళ్ళు మనరాళ్ళు వాళ్ళని బడికి పంపించటం అవి చూసుకుంటా ఉండ. అందరు బాగుండారు, కొడుకు కోళ్ళందరూ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చెప్పాలి అనుకుంటున్నారు? ఏముందిలేమ్మా కానీ మన జీవితం ఇంతటితో ఇదైందిలే అని ఆలోచన పెట్టుకుంటా. ఒక పిల్లగాడు ఈయన చనిపోయింది కాబట్టి ఇంకా అన్నీ అట్నే ఉంటే అట్లే అని ఎట్నే పోయి కూర్చున్నాలి అని 1 గంట ఆడ చేసుకుని వస్తా. జ్ఞానంలో అమ్మాయిల సెంటర్లోకి పోయి కూర్చొని వస్తా. మీరు మేడం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మా వాళ్ళు కూడా ధ్యానంలోకి రామని చూద్దాం మేడం. అమ్మని మా నాయనమ్మని వాళ్ళు రాడు మీరు చేసుకోకపోయి అంటారు. సో థ్యాంక్ యూ మేడం. మరి మీ ధ్యాన పరిచయాన్ని శాకాహారంలోకి మీరు ఎలా వచ్చారు అని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ధ్యానం శాకాహారం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.